రాజాసింగ్ అనే ఎమ్మెల్యే ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది రాజీనామా చేసి. రాజాసింగ్ని మర్చిపోయినట్ట సార్ బీజేపీ. రాజాసింగ్ చేసుకున్నది స్వయం కృపరాధమే. ఎందుకనంటే రాజాసింగ్ ఏమనుకున్నాడు అని అంటే, నా అవసరం ఉంటుంది, ఏదో రకంగా నన్ను బుజ్జగింపు చేసి పార్టీలో అదిరించి బెదిరించి దాంట్లో మళ్ళీ కొనసాగొచ్చు అని అనుకున్నట్టున్నాడు. కానీ ఆయన ఆయన స్వయంగా బీజేపీకే దొరికిపోయాడు. అసలు స్వతహాగా అతనే రాజీనామా ఇచ్చి బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఏమని, ఇతను పార్టీలో ఒక బెడదగా ఒక ఒక సమస్యగా పరిగణించిండు, ఎట్లా వదిలించుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది. అసలు బీజేపీనే హిందుత్వ పార్టీ అని అంటే, ఇంకా హిందుత్వంలోనే ఇంకా ఎక్కువ హిందుత్వం గురించి, ఇంకా అగ్రెసివ్ హిందుత్వం గురించి, ఇంకా ఎక్కువ హిందూ ఏది తీవ్రవాద హిందుత్వాన్ని మాట్లాడుతుంటే బీజేపీ భరించలేకపోతే ఇంకా మరి రాజాసింగ్ను ఎవరు భరిస్తారు? బీఆర్ఎస్ భరిస్తుందా? కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా? ఇప్పుడు ఈయనను ఎవరు స్వీకరిస్తారు? అసలు బీజేపీ మొయ్యలేకపోతుంది. రాజాసింగ్ పదే పదే తలనొప్పిని సృష్టిస్తుంటే ఇప్పుడు రాజాసింగ్ భవిష్యత్తు ఏముంటుందంట సార్? ఇప్పుడు ఏ పార్టీ కూడా నాకు తెలిసి ఇంకా ఈయన బీజేపీనే ఉంచుకోలేని పరిస్థితుల్లో ఉంటే, భరించలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా కాంగ్రెస్ భరిస్తుందని నేను అనుకోను. రేపు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీని విమర్శలు వస్తాయి. అసలు నువ్వు హిందుత్వంలో ఎక్కువ ఎక్కువ అసలు నువ్వు సెక్యులరిజం అనే అతనివి, ఈయన హిందుత్వం గురించి మాట్లాడే వ్యక్తిని ఎట్లా చేర్చుకుంటారు అని ఆ చేర్చుకున్న పార్టీ మీదనే విమర్శలు వస్తాయి. కాబట్టి ఎవరు చేర్చుకునే అవకాశం లేదు. లేదనంటే ఇతను ఒక స్వతంత్రంగా ఒక చిన్న రాజకీయ పార్టీ పెట్టుకొని అక్కడ ఆ నియోజకవర్గంలో బలం ఉంది కాబట్టి మన ఓవైసీ లాగా ఇతను కూడా ఆ నియోజకవర్గంలో గెలవటానికి ఏమైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చు. ఆ విధంగా కొనసాగటానికి అవకాశం ఉంది. కానీ మంచి బీజేపీలో ఉన్నప్పుడు ఉన్న వాయిస్ బలంగా ఉండేది. దాంట్లో అది కొద్దిగా రాజీ పడే ధోరణితోటి ఉండాల్సినటువంటి వ్యక్తి. కానీ అది కూడా దుందుడుకు బీజేపీ ఈ మధ్యకాలంలో కేంద్రంలో కూడా అది ఈ విధంగా దుందుడుకుగా మాట్లాడే వాళ్ళను తొలగించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య ఇంతటితోటి అది వదిలిపోయినట్టే. బీజేపీకి ఈ సమస్య నుంచి రిలీజ్ అయినట్టే, విముక్తి అయినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది.